Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2021లో ఒక లాస్ట్ ఫ్యూ డేస్ అనుకోండి, అన్నీ కలిపి న్యూ ఇయర్ వ్లాగ్ లాగా పెట్టేద్దాం అని అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మంచి ఆఫర్స్ ఉండినాయి. బాక్సింగ్ డే అని అంటారు, మామూలుగా క్రిస్మస్ తర్వాత వస్తుంది అనమాట. సో మంచి సేల్స్ జరిగినాయి అండ్ స్టిల్ అవుతున్నాయి మంచి మంచి డీల్స్లోని. నేనైతే మేము మాత్రం కొన్ని తీసుకున్నాం ఐటమ్స్, అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చి పెప్పర్ హౌస్ చేస్తున్నాము క్రిస్మస్ స్పెషల్. ఎప్పుడు చేయలే ఇది, అంటే ఎప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు ఇది తీసుకుందాము అని, ఎప్పుడు ట్రైల్ అయితే వేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట చేయటము. బాగానే అయింది, పర్వాలేదు. షుగర్ పాకం పట్టి ఇదంతా కొంచెం జాగ్రత్తగా అతికించాం అనమాట. పిల్లలకైతే కాలిపోద్ది. ఆల్రెడీ నాకు ఈయనకి 2 సార్లు కాలింది ఇది అతికించేటప్పుడే. ప్రాక్టీస్ లేదు కదా, ఏదో అలా చేస్తాము. అండ్ ఒక దగ్గర చిన్నగా బ్రేక్ అయింది అండ్ షుగర్ పాకంతో దాన్ని కూడా అతికిస్తాం అనమాట. సో ఫైనల్గా అయితే హౌస్ బాగానే కుదిరింది. ఇది కూడా అత్తయ్యకి షేర్ చేసాము ఫోన్ చేసి, ఇదిగో ఇలా చేసాము అని చెప్పి. అండ్ పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారనమాట, బాగా వచ్చింది అని. దీని మీద డెకరేషన్లని అదని ఇదని క్రీమ్ గ్లూ లాగా ఉంటుంది, ఆ ట్యూబ్ తోటి వేసేసేసి మొత్తం దాని మీద ఏమంటారు గ్లిట్టర్ ఇవి ఉంటాయి చిన్న చిన్నవి కేక్ మీద వేసుకునేవి. సో అవి వేసి ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేస్తారు, దానికి ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము ఇది చేస్తూ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలుకి అది చేసినాక దాన్ని విరక్కొట్టి తినబుద్ధి కాలేదు. ఒక 1 డే అలాగే ఉంచేసాం అనమాట దాన్ని చూస్తూనే. ఎందుకంటే దాన్ని విరచాలి కదా తినాలంటే, అందుకని అది చూస్తుంటే అస్సలకి నోట్లో పెట్టుకోబుద్ధి కాలేదు విరక్కొట్టి. బట్ పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు, మాకే కాదు పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు తినమా వద్దా అమ్మ అని. నేను అన్నాను చేసింది తినడానికే కదా, ఇంకా కానివ్వండి ఏదైతేనేమి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము అని అంటే ఇంకా అలా అని చెప్పి పాపం తుంపుకుని తిన్నారనమాట. సో అదండి మా ఫస్ట్ పెప్పర్ హౌస్. ఏదో అలా కుదిరింది. మేము దానికి కూడా ఒక క్రాస్ వేసేసాము. ఏమంటే దేవుడు మాకు ఒక ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్క సెకండు మేము తిరిగి మా ఏమంటారు థ్యాంక్స్ ఇవ్వటాన్ని ఏదో ఒక రకంగా ఇస్తానే ఉన్నాం అనమాట. ఎందుకంటే బాధల్లో దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి కావాల్సింది మనకి ఇచ్చేసినాక దేవుణ్ణి మర్చిపోకూడదు కదా. సో అందుకని ప్రతి విషయంలో ఆయన్ని ఫస్ట్ పెట్టుకుంటున్నాము. సో అది. అండ్ నెక్స్ట్ డే సన్ రైజ్ ఎంత బాగుందంటే చెప్పలేను. అండ్ కొన్ని రోజులు మంచు పడుతుంది, కొన్ని రోజులు స్నో అస్సలు ఉండట్లేదు. వర్షం పడిన స్నో అంతా ఇదైపోతుంది. కానీ ఒక్కరోజు మాత్రం సూపర్గా పడింది అనమాట. అసలుకి అదే టైంకి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే కంటిన్యూస్గా వీకెండ్ వచ్చింది కదా, ఇక్కడ షాప్స్ ఉండవు అనమాట. న్యూ ఇయర్ 31st సో అలాగా ఒక 3 days కంటిన్యూస్గా షాప్స్ ఏవి ఉండవు అనేసరికి ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి అన్నట్టుగాని బయటికి అయితే వెళ్ళాను. అలా తెచ్చేసుకుని వచ్చాను అనమాట. అండ్ సేల్స్ వచ్చి చాలా చాలా అవసరం సేల్స్ అండి. అసలుకి యూలాలో అయితే క్రాక్ పాట్ చూసాం మేము 599కి. మేము కొనుక్కున్నది 1100 క్రోనాకి, అలాంటిది 599 క్రోనాకి పెట్టారు. అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి సూపర్ ఆఫర్స్ నడుస్తున్నాయి. మేము ప్రింటర్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నాం, బాబుకి వర్క్ షీట్స్ లాగా చేయటానికి. అండ్ ఈయనకి వర్క్కి కావాల్సినవి డాక్యుమెంట్స్ అవి ఎప్పటికప్పుడు ప్రింట్అవుట్స్ తీయించుకుంటూ ఉండాలి, ప్రతిసారి లైబ్రరీకి ఏమి వెళ్తామని చెప్పి తీసేసుకుందాం అని అనుకున్నాము. అండ్ ఆసమ్ డీల్లో దొరికింది ఇది.
399కి విత్ ఇంక్ పాట్స్తో సహా ఇచ్చారనమాట, కలర్ అండ్ బ్లాక్. సో సూపర్ ఉంది. స్కానర్ అండ్ ప్రింటర్ క్యానన్ది చాలా బాగుంది. ఇది వైఫై ద్వారా కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో మనం మన ఫోన్ నుంచి ఏమైనా ప్రింట్అవుట్ తీయాలి అనుకుంటే ఫోన్ నుంచి డైరెక్ట్గా మనము ప్రింట్ ఆప్షన్ పెట్టుకొని ఇచ్చేయచ్చు అనమాట. సో అది కూడా ట్రైల్ వేసాము, సూపర్గా వచ్చింది. ఇంత తక్కువ రేట్కి మంచి డీలే దొరికింది. అండ్ ఇది వచ్చి సౌండ్ సిస్టము. మా వారికి చాలా ఆశ సౌండ్ సిస్టమ్ తీసుకోవాలి ఎప్పటి నుంచో అని. అండ్ ఇది కూడా మంచి దీనిలో దొరికిందనమాట. 2 వూఫర్స్ వచ్చినాయి, ఒకటి మెయిన్ వూఫర్, ఒకటి సబ్ వూఫర్ వచ్చింది. ఇది వచ్చి ఫిలిప్స్ది, చాలా చాలా బాగుంది బేస్. నేను చిన్న క్లిప్పింగ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఇది ఫిక్స్ చేసినాక. సో ఇవేంటంటే బాక్సింగ్ డే సేల్స్లో వచ్చినాయి అనమాట. మీడియా మార్ట్లో తీసుకున్నాం మేము ఈ ఆర్డర్స్ అన్నీ. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో అన్ని షాప్స్లోనే ఆఫర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్సే కాదు, అన్నిటికీ ఆఫర్స్ ఉన్నాయి, ఫర్నిచర్కి అన్నిటికి. మేమంటే ప్రజెంట్ ఏమంటారు కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి కావాల్సిన ఫర్నిచర్ అదంతా చెక్ చేసుకుంటున్నాం అనమాట. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఫర్నిచర్ మేము ఓనర్ దగ్గర నుంచే తీసుకోవాలి అని అనుకున్నాం. అందుకని ఎక్కువ ఖర్చులు ఏం చేయట్లేదు ఫర్నిచర్కి సంబంధించి. అండ్ చెప్పాను కదా బయటికి వెళ్ళానని, ఎంత బాగుందంటే ఆ రోజు అవసరం ఉంది అసలు, ఎక్కడ చూసినా వైట్గా. ఈసారి ఏంటో మరి మా దగ్గర ఎక్కువ స్నో లేదు, వేరే ఏరియాస్లో బాగానే పడతా ఉంది స్వీడన్ అంతని, మా దగ్గర తప్పితే. అదేంటో మరి ఎప్పుడు పడుతుందా, నిండుగా వైట్గా కార్పెట్ లాగా చూడాలని ఆశ. అండ్ 31st ఎన్ని ఎక్స్పెక్టేషన్లతోటి 31st నైట్ అవుట్ పార్టీ అని అదని ఇదని వంశీ గారు ఇంకా శ్రీనాథ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారనమాట. అందరం కలుద్దాము, మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి స్పెండ్ చేద్దాం నైట్ అవుట్ పార్టీ లాగా అని చెప్పి. అన్ఫార్చునేట్లీ నేను బకెట్ తన్నేసాను. ఇంకా తర్వాత ఏమో ఈయనకి కొంచెం ఫీవరిష్గా కోల్డ్గా ఉండటం స్టార్ట్ అయింది. బట్ అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట మేము, లైట్గా ఫీవరే కదా, చిన్న కోల్డ్, మరీ ఎక్కువ లేదు కదా అని అనుకున్నాం. వెళ్దామని అనుకున్నాం ఫస్ట్. తర్వాత ఇంకా నాకు అసలుకి ఇంట్లోంచి ఎక్కడికి కదలబుద్ధి కాలేదు, ఇంట్లోనే ఉండాలనిపించింది. మీ నెత్తి మీద ఇచ్చి కొట్టాను అనుకో, మా అమ్మ చేసిన కేక్ తోటి. ఎంత నవ్వు వస్తుంది ఏంటమ్మా నీకు? ఈయనేమో షీస్తాకి వెళ్ళి ఒకసారి కేక్కి సంబంధించి అన్నీ అంటే కొంచెం వెజిటేబుల్స్ కూడా కావాల్సి వచ్చినాయి, ఇంకా అలానే తీసేసుకున్నాం అనమాట. వెళ్ళి ఈయన తీసుకున్నారు. ఈసారి ఐసింగ్ చేద్దాం కేక్కి అని అనుకున్నాం అనమాట. లాస్ట్ టైం పిల్లలు అడిగారు క్రీమ్ కేక్ చేద్దాం అన్న అని. ఈయనేమో లాస్ట్ టైం క్రిస్మస్ అంటే ప్లమ్ కేక్స్ ఎక్కువ చేసుకుంటాము, అది ఆనవాయితీలాగా అనమాట. అందుకని ప్లమ్ కేక్ మాత్రమే చేసాము. ఈసారి ఐసింగ్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి వాటికి సంబంధించి అన్నీ తీసుకొని వచ్చారనమాట ఈయన. సో దానికైతే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కేక్కి ఎంతెంత వేయాలి ఏంటి మెజర్మెంట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. లాస్ట్ టైం ప్లమ్ కేక్ చేసినట్టుగానే ఆ వీడియో చూస్తే ఆల్మోస్ట్ ఇది అర్థమవుతుంది. దీంట్లో కోకో పౌడర్ వేయం అంతే, ఇది వెనిలా ఫ్లేవర్ మాత్రమే, దీంట్లో కోకో పౌడర్ వేయం. దాంట్లో కోకో పౌడర్ వేశారు అంతే తేడా ఇంకా. అండ్ ఐసింగ్కి సంబంధించి ఎంతెంత తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను తర్వాత. అక్కడ ఏంటంటే బాబుతోటి మైదా వేపిస్తున్నారని చెప్పి ఇదే ఏడుపు, నేను కూడా వేస్తాను అని చెప్పి, అందుకని ఏడుపు చూడలేక ఇంక దానికి కూడా ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి కొంచెం నట్మెగ్ పౌడర్ వేశారు, చాలా లైట్గా, కొంచెం ఫ్లేవర్ కోసం. ఎందుకంటే అచ్చంగా వెనిలా ఫ్లేవర్ అయితే ఈయనకు అంతగా ఇష్టం లేదు, అందుకని అది యాడ్ చేశారు. దీంట్లో కూడా బ్రౌన్ షుగరే వేసుకున్నాము. అండ్ ఈ మెషిన్లోనే వేసేసాం అనమాట, డో మేకర్లోని, ఎలక్ట్రోలక్స్ది. చాలా పని చేస్తుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ తుప్త చపాతీ పిండి పూరి పిండి పిసుక్కోవడానికి మాత్రమే యూజ్ చేయగలనేమో అని అనుకున్నాను. బట్ అన్నిటికీ బాగా పని చేస్తుంది. ఐసింగ్కి కూడా సూపర్గా పనిచేసింది.
సో వన్ షాట్ పర్చేజ్ అనమాట ఇదైతే. అసలే అనుకోలేదు ఇంత బాగా యూస్ చేసుకోవచ్చని. ఈ కేక్ చేసినాక నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇంక మేము బర్త్డేస్కి కేక్స్ కొనటం మానేసేసి మా కేకులు మేమే చేసుకుంటే మేలేమో అని అనిపించింది. అంత బాగా కుదిరింది టేస్ట్. సో ఎవరన్నా అంటే స్టార్టింగ్ బిగినర్స్ అనుకోండి, కేక్స్ చేయటానికి ఇంట్రెస్ట్ ఉండి కుదరట్లేదు అంటే ఇది చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది అండ్ ట్రయల్ వేయచ్చు. బేకింగ్ అనేది ఒక ఆర్ట్ అనమాట. అందరి చేతిలోని ఆ మ్యాజిక్ ఉండదు. నేను చేశానంటే అస్సలకే రాదు. సో నేనైతే అస్సలు ట్రయల్ చేయను, అన్నీ ఇన్నే చేసుకోమంటాను. నేను జస్ట్ అన్నీ అందిస్తూ ఉంటాను అంతే వెనకాల నుంచి. ఏది ఎట్లా పెట్టాలి, ఎలాగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ప్లగ్లు పెట్టాలి, ఎక్కడెక్కడ బిగించాలి, ఇది మాత్రమే నా పని. కేక్ బేక్ చేయడం మాత్రం నా వల్ల రాదు. సో అది సూపర్గా టేస్ట్ కుదిరింది ఐసింగ్ తోటి. బట్ ఎక్కువ ఐసింగ్ క్రీమ్ వేయలేదన్నమాట, ఎందుకంటే ఈయనకి డయాబెటీస్, సో ఎక్కువ షుగర్ది ఎందుకులే అని చెప్పి. అండ్ కానీ ఏంటంటే కేక్ పైన వేసుకునే షీట్ ఒకటి తీసుకుని వచ్చారు ఈయన. ఈకాలో దొరుకుతుంది ఆ షీట్స్, ఆల్మోస్ట్ ఎక్కడైనా దొరుకుతాయి అని అనుకుంటున్నాను నేను. మేమైతే ఈకాలో చూసాం కాబట్టి అక్కడే తీసుకున్నాము. ఆ షీట్ ఒకటి తీసుకున్నారు. ఐసింగ్ క్రీమ్ ఏమంటే కేక్ హాఫ్గా కట్ చేసి దాని మధ్యలో కూడా క్రీమ్ వేసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ మొత్తం అంతా క్రీమ్ రాసి దాని మీద ఆ షీట్ వేయాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పేది. ఈయన ఏంటంటే మరీ ఎక్కువ క్రీమ్లు ఏం వేయొద్దులే, టూ మచ్ అయిపోద్ది, హెవీగా ఉంటుంది అని అన్నారు. సో లైట్గా చేసుకున్నాం మేము మాకు తగ్గట్టు. కానీ ఫుల్గా క్రీమ్ రాసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. బట్ మెజర్మెంట్స్ అటు ఇటుగా మారుతాయి అన్నమాట ఐసింగ్కి సంబంధించి కావాల్సినవి. సో అది అందరం కలిసి 31st ఈవినింగ్ ఇలాగ ఎంజాయ్ చేస్తా, కేక్ బేక్ చేస్తూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా. ఆల్రెడీ అత్తయ్యతో మాట్లాడేసాము అప్పటికి. మాకేంటంటే అలవాటు 31st నైట్ చర్చ్కి వెళ్తాం అనమాట. చర్చ్కి వెళ్తాము, ప్రేయర్ అటెండ్ అవుతాము. సో ఇక్కడైతే ఆ ఆప్షన్ లేదు మాకు. అందుకని మేము ఇంకా ఇంట్లోనే ఏదో ఒక టైం పాస్ చేయాలి కాబట్టి కేక్ బేక్ చేద్దాం అన్నట్టుగానే అనుకున్నాం. సో అదైతే చేసుకుంటున్నాము. అత్తయ్య మాత్రం చర్చ్కి వెళ్ళేసి వచ్చి నాకు మాట్లాడతా అని చెప్పి అన్నారు. సో ఈలోపు మేము కేక్ చేసేసుకుంటాము అని చెప్పి మేము మా పని మేము చేసుకుంటున్నాం అనమాట. అండ్ అందరికీ కాల్స్ చేసుకుంటా ఉన్నాం మధ్యలోని విష్ చేయడానికి. ఎందుకంటే ఇండియాలో 12 o'clock అయిపోద్ది, మాకు ఇంకా అవ్వదు. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. అసలుకైతే మామూలుగా స్టాక్హోమ్ సిటీకి వెళ్తే చక్కగా ఏమంటారు ఫైర్ వర్క్స్ అవి చూడొచ్చు. అట్లీస్ట్ దానికన్నా వెళ్దాం అని అనుకున్నాం. కానీ చెప్పాను కదా అసలు ఎక్కడికి కదలబుద్ధి కాలేదు, ఇంట్లోనే ఉండాలనిపించింది. అదేమిటో మరి. దానికి తోడు ఈయన జ్వరం ఒకటిని స్లోగా ఈయనతోటి నాకు కూడా అంటేసిందే ఆ జ్వరము. ఇద్దరికి జ్వరాలు, కొంచెం లైట్గా దగ్గు ఉంది, గొంతు నొప్పి ఉంది. బట్ మేము ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఎలాంటి ఏమంటారు అవేవి వద్దులేండి, ఊహించుకోవడం కూడా అవేవి ఉండవని అనుకుంటున్నాం. లైట్గా తగ్గుతుంది. అంటే స్టార్టింగ్లో ఫుల్ ఉండింది కంటిన్యూస్గా, ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గకుండా టెంపరేచరు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంది. సో తొందరలోనే తగ్గిపోయిద్ది అని అనుకుంటున్నాను. లక్కీగా నా గొంతు ఎక్కువ మారలేదు, అదొక అదృష్టం. సో అదనమాట. ఈ కేక్ అయితే బేకింగ్కి పెట్టేస్తారు. ఇది కేక్ బేక్ అయినాక అప్పుడు లేయరింగ్కి ఐసింగ్ది స్టార్ట్ చేస్తాం అనమాట. తల్లి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, మామకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, సేమ్ టు యూ.
సూపర్ సూపర్. శాంటా తాతేరి. శాంటా తాత ఇంట్లో ఉన్నారు, మామ బయట ఉన్నారు. మాకి 7:45 అయింది. 7 అదే. బావగారు హ్యాపీ బర్త్డే, చెల్లి గారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, సారీ హ్యాపీ న్యూ ఇయర్. దీని అమ్మ ఆగాగు. బావగారు ఏంటి సంగతి, ఏం చేస్తున్నారు? గాల్లో షిమ్లానా? గాల్లో తేలుతున్నారా? అమ్మ దీనమ్మ, అవునా? ఆగు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సిమ్లాకి ఎప్పుడు వెళ్ళారు అసలుకే? ఓకే ఓకే. ఎవరేంటే? దివ్య. మీరిద్దరేనా? దివ్యానమ్మా, నువ్వే అన్నావుగా కారు తీసుకున్నారా ఏంటి రెంట్కి? ఆ, సరే సరే, డ్రైవింగ్ చేయి జాగ్రత్త. ఏంటి ఎక్కడి నుంచి? మరి కాకినాడలో ఉన్నావన్నావు? కట్ అయిపోయింది. మరి ఏంటి మరి సంగతి, కసోలు ఏమన్నా? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. యాజకుల దీవెన. దేవుడనై యావే మోషేతో అహరోను అతని పుత్రుల ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ క్రింద విధానముగా దీవెన పలుకునని చెప్పను. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్మును కరుణించును గాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును ఒసగును గాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేర్లు ఉచ్చరించి నేను వారిని దీవించెదను అని చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించును గాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును ఒసగును గాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేర్లు ఉచ్చరించి నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఆయన ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం అన్నమాట. ఈ విధంగా మనకి సంవత్సరం అంతా ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉంటది అని ఆయన అనుకున్నాను. అది గుర్తుపెట్టుకుని వచ్చేసరి ఇంకా అదే విశిష్ట బ్లెస్ అని సరే రా, ప్రేయర్ చెప్పుకుందాం రా. గడిచిన కాలం అంతా చేసిన మేలు కోసం నీ
నీకు వందనములు తెలుపుతున్నాను. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. బిడ్డలకి తోడుగా ఉండి దూరంగా ఉండాలి తండ్రి. మీరేమో వాళ్ళ ఇంటికి యజమానిగాను రాజుగాను అధిపతిగా ఉండండి. మీరు మంచి ఆలోచనకర్త అని నేను వింటున్నాను తండ్రి. వాళ్ళకి మంచి ఆలోచన ప్రకారం మీ యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటట్లు మీ యొక్క జ్ఞానం ప్రకారం వాళ్ళని నడిపించండి. వృద్ధులు నడిపించుకోండి. జ్ఞానంలో మంచి ఇవన్నీ నా నాదులైన చేసుకృష్ణాదిని సేవకును చూచి వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రభువును మీ కుమారునైనా చేసుకృష్ణాదిని సేవకును చూచి మరి తల్లి మాకు దయచేసిన బహుమతిగా ఇచ్చిన నీ కొడుకుని మాకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాము. నీతితో చెప్పుగాక సకల పునీతులారా మాకు తోడుగా ఉండండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆలుగడ్డ కూర అంత అయిపోయిందా కన్నయ్య? ఏంటది? ఆలు కర్రీ అయిపోయింది. అవ్వలేదు, కొంచెం బాను వచ్చాడు. అట్లా పేసావా? హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హాయ్ చెప్పు భాను బాబాయ్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. కెప్టెన్ వస్తాడా నానా? కెప్టెన్ ఇప్పుడే స్పేస్ కి వెళ్ళొచ్చాడు. చెప్పు. హాయ్ కెప్టెన్. హాయ్ కెప్టెన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ బాను. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి తిప్పావా మీసాలు? తీసేస్తాను, రేపే ట్రిమ్ చేసేస్తాను. ఇది చూడు నాది. ఏంటి కొత్త స్టైల్? ఇప్పుడే తీసేస్తావా? నిన్న తీసాను అనుకుంటా. నిన్న మొన్న పాప తీసేయమంది. వాళ్ళు నాకు చెప్పకుండా వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తుంది, నాన్న ఏ తీసేయమని చెప్పు బాగాలేదా అంట. మా అమ్మ చెప్తే నేను వింటాను కదా. ఏమ్మా నువ్వు చెప్తే వింటావుగా? వింటానుగా. ఏమ్మా కరికేస్తాను పట్టుకుని. అమ్మా గాడ్ బ్లెస్ యూ. కన్నా చిన్న కన్నా అంటే వెళ్ళిపోయాడు, టీవీ దగ్గరికి వెళ్ళిపోయాడు. గాడ్ బ్లెస్ యూ బుజ్జమ్మ. గాడ్ బ్లెస్ యూ రమ్య. థ్యాంక్స్ ఆంటీ. అందరికన్నా నీకు ఎక్కువ ఉండాలి, నీకే ఉంటది, నీకు ఉండాలి అంతే. అందరికీ ఉంటే నాకు ఉంటుంది. సరే నాన్న, రేపు ఎన్నింటికి లేస్తారు మీరు? లేచిపోతాం, తొందరగానే లేచిపోతాం.
రేపు వెళ్ళి అంటే నేను వెళ్ళనులే కానీ రమ్యాన్ని పంపిస్తాను. ఎక్కడికి? నేను అదే అడుగుతున్నా, ఎక్కడికి? చికెన్ తీసుకురావడానికి. అంటే చికెన్ తెచ్చేస్తా. అంటే అది బిర్యానీ చూసాను, అది బాగా నచ్చింది. అందుకే వంటలు నేర్చుకోకూడదు, రానట్టుగానే ఉండాల. నేను చెప్పాను, నేను ఎంతసేపు మొత్తుకుంటున్నాను, నాకు తెలుసు క్రీమ్ అంతే ఉంటది, బటర్ వేయకూడదు అని. బటర్ వేయాలి అని ఇందాక అయిపోయి ఉండింది. షుగర్ క్రీమ్ వేసినప్పుడు మనది అయ్యి ఉండింది. నువ్వేమన్నా వరిసి సరే మరి అయితే గమ్మునుండు. సరే అమ్మ పడుకో నువ్వు, నేను రేపు పొద్దున్న మాట్లాడతాను. బానుమ్మా, అరే పెద్దమ్మ ఫోన్ నుంచి నేను నీకు పంపించిన మెసేజ్ ఉంది కదా, దాన్నే కాపీ చేసేసి ఒక బ్రాడ్కాస్ట్ లిస్ట్ తయారు చేసేసి పెద్దమ్మని అడుగు ఏమేం కాంటాక్ట్స్ ముఖ్యంగా సిస్టర్లకి వాళ్ళకి ఉంటాయి, అందరికి పెట్టేసేసి. అది జస్ట్ ఒకసారి కాపీ పేస్ట్ అంటే ఏం లేదా, బ్రాడ్కాస్ట్ లిస్ట్ చేయడానికి నువ్వు మామూలుగా వాట్సాప్ లో కాంటాక్ట్స్ చెక్ చేసి అడుగు పెద్దమ్మని, ఈ కాంటాక్ట్ ఓకేనా, ఈ కాంటాక్ట్ ఓకేనా అని. ఎన్నో కాంటాక్ట్లు ఉంటాయి, అందరికి పంపించాల్సిన అవసరం లేదు, దగ్గర వాళ్ళకి మాత్రం పంపిస్తే చాలు. సరేనా? సరే ఉంటానమ్మా, జాగ్రత్త. గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయింది. మేము ఇంకా ఎలాగో కేక్స్ చేసుకుంటాం కదా అన్నట్టుగాని ఇంకా కేక్ డిష్ తీసేసుకున్నాం అనమాట. ఈయనే షీస్తాకి వెళ్ళినప్పుడు తీసేసుకున్నారు. ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది. అస్తమాను కొనుక్కోకుండా అల్యూమినియం ఫాయిల్స్ ఇలా చేసేసుకుంటే అయిపోయింది కదా అన్నట్టుగాని. సో ఇది కొంచెం చల్లారాలి, చల్లగా అయినాక అప్పుడు దీన్ని మిడిల్లోకి కట్ చేస్తాం అనమాట. నేను చేశాను, ఎందుకంటే ఈయన అన్నారు నువ్వు చెయ్యి అసలుకే అని చెప్పి. నాకు అసలే రాదు, అప్పటికి కొంచెం ముక్క బయటపడిపోయింది. సరే ఏం కాదులే అని అనుకున్నాం. సో అలాగా స్లోగా కట్ చేసి అయితే పెట్టాను. దీనికి కింద ఇంకా మాకు అనిపించింది ఏంటంటే ఎలాగో చేస్తున్నాం అండ్ కేక్స్ బాగా వస్తున్నాయి కాబట్టి బేస్ ఉంటుంది కదా కేక్ పెట్టుకునేది, అలాగా తిప్పుతూ ఉంటారు డెకరేషన్కి, అలాంటిది ఏదన్నా ట్రే తీసేసుకుంటే అయిపోద్దేమో అని అనుకున్నాం. సో అలాగ కట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఐసింగ్కి వేసుకున్నారు, విస్ప్ క్రీమ్స్ దొరుకుతాయి ఈకలోని, అది వేసేసుకుని మొత్తం బాటిల్ అండ్ షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి దీంట్లోని, అప్పుడు ఐసింగ్ క్రీమ్ అవుతుంది అనమాట. ఇది చేసుకునేటప్పుడు ఒక్క పాయింట్ నోట్ చేసుకోవాలి ఏంటంటే, ఎక్కువసేపు బీట్ చేసామో అది కాస్త మీగడ అయిపోయి విరిగిపోద్ది. మాకు ఒకసారి అయ్యింది అది, అండ్ మేమేం చేసామంటే అది పడేసేసి మళ్ళీ చేసాము. అప్పుడు అర్థమైంది ఏంటంటే వెంటనే తీసేసేయాలి, ఒక 2-3 మినిట్స్లోనే అది క్రీమ్ అయిపోద్ది, అప్పుడు వెంటనే తీసేయాలి. ఇంకా క్రీమ్ అయిద్ది కదా అని వెయిట్ చేస్తూ ఉన్నామంటే అది బీట్ అయిపోయి మీగడ అయిపోద్ది, విరిగిపోయి నీళ్ళు అయిపోతాయి అన్నమాట, వేరే అయిపోతాయి దాంట్లోంచి. సో అలా అవ్వకుండా ఉండటానికి చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఇది. చూస్తున్నారు కదా, న్యూ ఇయర్కి పిచ్చ కిక్కులోని తెగ పాటలు పెట్టేసుకుని గట్టిగా కేక్ బేక్ చేసుకుంటూ ఇలా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఫీవర్కి ఎలా ఢమాలన్నామో అసలుకి నాకు నవ్వు వచ్చేసింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసినట్టున్నాను, ఇట్లాగా సిక్ అయ్యామని చెప్పి. పిచ్చ కిక్ అనమాట. సో చెప్పాను కదా ఇదే అనమాట షీట్. మేమేంటంటే ఎక్కువ ఐసింగ్ చేయలేదు, యాక్చువల్గా ఆ బోర్డర్స్ కూడా చేయాలి కేక్కి. ఈయన వద్దులే మరీ క్రీమ్ ఎక్కువ అయిపోయింది అన్నారు. ఈయనకి ఏంటంటే క్రీమ్స్ ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. ఇంకా షీట్ అలా వేసేసుకుని కొంచెం ఇలాగా ఏమంటారు కేక్కి సరిపడగా తీసుకుని మిగిలింది కట్ చేసేసేయాలి. కేక్ మీద వేసుకున్నానికి డెకరేషన్కి కూడా తీసుకున్నారు. పాప ఎప్పుడు అడుగుతూ ఉంటుంది డెకరేషన్ చేద్దాం అని, నేనేమో ప్లెయిన్గా ఉంచేద్దాం ఎందుకు వాటి మీద అన్నీ చేస్తారు అని అంటారు. బట్ ఈసారి సరే ఇంకా న్యూ ఇయర్ కదా, పిల్లలకి ఇష్టంగా ఉన్నదే చేస్తే బెటర్ కదా అని చెప్పి ఆ డెకరేషన్వి కూడా తీసుకొచ్చారనమాట. ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ ఉండినాయి దానికి.
ఇంకా ఫస్ట్ ఈయనేంటంటే 2 పువ్వులును 2 ఆకులు పెట్టారు. నేను కాసేపు అయినాక నేను అన్నాను 3 పువ్వులు 6 కాయలు పెట్టుకుంటే అది ఒక మంచి సైన్ అన్నట్టుగా అలా పెడదాం అని అన్నా. ఇంకా అలా పెట్టారనమాట. చెర్రీస్ కూడా ఉండినాయి. ఇంకా చెర్రీస్ కూడా యాడ్ చేశారు దానికి. కొంతసేపు అది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాము సెట్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ మీన్ వైల్ ఇంకా అప్పటికి 11:50 ఏమో అయింది. ఇంకా బాల్కనీలోకి వచ్చేసాము. ఏమంటే కాకరపత్తులు తీసుకొచ్చారు ఈయన, చాలా తెచ్చారు. అవి కాలుద్దాము బాల్కనీలో నుంచుని ఒక 2 మినిట్స్ అని చెప్పి బయటకు వచ్చాము. అసలు ఎంత చల్లగా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చల్లగా ఉంటుందని. ఈ పిల్లలు ఏమో లోపలికి వెళ్ళిపోదామంటే అస్సలు కదలలేదు, చాలాసేపు నుంచోబెట్టేశారు అక్కడే. ఎందుకంటే చుట్టుపక్కలంతా ఫైర్ వర్క్స్ కనిపిస్తున్నాయి అన్నమాట మా ఏరియాలో అందరూ చేసేవి. ఇంకా అది చూస్తా అలా నుంచుని పోయాము మా దగ్గర ఉన్నవి కాల్చుకుంటూ. చాలా చాలా బాగుండింది అలా చూస్తూ ఉంటే. నేను ఇంతవరకు ఫైర్ వర్క్స్ చూడలేదు ఇక్కడ స్వీడన్కి వచ్చినాక. ఈయనైతే వెళ్ళారు ఫైర్ వర్క్స్ చూడడానికి. మామూలుగా స్టాక్హోమ్ సిటీలో బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది అనమాట, ఆ వ్యూ చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ ఇంటి దగ్గర చూసేసాము. ఇంకా ఇక్కడ బాల్కనీ లోపలికి వచ్చేసి బయట పడి నా మీద కాదు కన్నా హ్యాండ్ ఇటే పెట్టు, నానేపు కాదు. ఇట్లా నువ్వు ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ పెట్టు. లేదు అట్లా. Let's play some sword fight. Let's see who's gonna get the shot. నాకెందుకు రా నాయనా, నాకు భయం అసలు. Happy New Year! Happy New Year 2020! 22 రా ఆయన. Happy New Year 22! Happy New Year! We wish you an Happy New Year! ఓకే ఓకే Okay. Let's have some sword fight. No, do it. Happy New Year! When did he start, huh? తీసాను రా. Let's sing it together. 1499. Okay. Oh my God! అయ్యా. Some stuff like this time. అబ్బో మళ్ళీ తిప్పతాల జాగ్రత్త. This is going to be super insane! అవునమ్మా. అచ్చుడు ముందు. పిల్లలైతే ఇదంతా చూస్తూ ఎంత ఎంజాయ్ చేశారంటే మీరు విన్నారు కదా. బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్ అవన్నీ చూస్తూనే. చాలా చాలా బాగుండింది. మా చుట్టుపక్కలే చాలామంది చేసినట్టున్నారు. అంటే మాకు తెలీదు ఇలా కాల్చొచ్చని, లేకపోతే మేము కూడా తీసుకునే వాళ్ళం. పిల్లలకి ఈయనకి చాలా ఇష్టం టపాకాయలు కాల్చడం అంటే. సో ఈసారి తీసుకుంటాం సొంత ఇంటికి వెళ్ళినాక మన ఇంట్లోని.
న్యూ ఇయర్ పండుగ అనేది నెక్స్ట్ టైం బాగా చేసుకుందాం అని అనుకుంటా ఉన్నాం అనమాట. సూపర్ అనిపించింది. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటా ఉన్నాను నేను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నీ హెయిర్ తోటి కుస్తా నాకు గుచ్చుకుంటుంది. Guys, we have to cut our cake. అటు వెళ్ళిపోదామా? సర్ప్రైజ్ అది. తీసుకురానా లేకపోతే మనది అది కట్ అవుదంట మామూలుది. ఎందుకైనా మంచిది. సర్లే అక్కర్లేదమ్మా, అలా తినేద్దాం. ఎందుకు ఇంకా స్పూన్లు మళ్ళీ. ఇంకా చాలు, కూర్చోండి. ఇంకా Let's go. Let's sit. Okay. మంచి స్మెల్ వస్తుంది క్యాండిల్. అమ్మ రెండు వచ్చింది. అవునమ్మా, అవునవును. నానాటికి కావలసిన మాయను మా మాగ్నెట్కి ఉండి మా ఇతర మీరు మన్నించినట్లు మాకు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపలేదు కీలో మమ్మ రక్షించండి. పితా పుత్ర పవిత్రాత్మయ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు స్థాపన ఆరాధన స్తుతి స్తోత్రం కలుగుగాక. పాడండి పాట. కాదు, నాది ఫస్ట్. Natten jag tänder fjärd kring ödestua kring ljusen som förlat skolgårdarna lua. Då är de mörka hus stiger mitt andalljus. Santa Lucia, Santa Lucia. Natten som flyttar snart. సరే, we wish you a Merry Christmas and a Happy New Year పాడు. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good times. సరే సరే. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good time in spring rings to you and your king. We wish you a Merry Christmas and a Happy New Year. God du ska ia alla. God du ska ia. God du ska ia alla. God du ska ia alla. God du ska ia alla. God jul. We wish you a Happy New Year. 2020 is here. Happy 22 करना. 22 is here. 20 అంటే లైక్ కొడతాం. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good time in spring rings to you and your king. We wish you a Merry Christmas and a Happy New Year. అదే గట్టిగా లాగి.
మరోసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ ది బెస్ట్ అవ్వాలని కోరుకుంటూ, మీ సపోర్ట్ నాతోటి ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ విష్ చేసినందుకు. అండ్ ఇంకొక మంచి వ్లాగ్ తోటి నేను మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు అయితే ఎంజాయ్ చేయండి. టేక్ కేర్. బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.